ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి బలవన్మరణ యత్నంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ ఇంట్లో ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. ఆ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు ఉదయ్ కృష్ణారెడ్డి. తన తోటి బ్యాచ్మేట్తో ఏడాది నుంచి రిలేషన్లో ఉన్నానని పేర్కొన్నారు. అంతేకాదు ఆమె పెళ్లి తర్వాత కూడా రిలేషన్లో ఉన్నామని స్పష్టం చేశారు. తన రూమ్కు ఆమె వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పిందని ఉదయ్ కృష్ణ లేఖలో రాశారు. తన దగ్గర వీడియోలు ఆధారాలు ఉన్నాయని, అవన్నీ తన ఫోన్లోనే ఉన్నాయని వివరించారు ఉదయ్ కృష్ణ. ఈ విషయాన్ని ఆమె భర్తకు సైతం చెప్పానని ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ నోట్లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ట్రైనీ ఐపీఎస్ సూసైడ్ నోట్ బయటకు వచ్చిన తర్వాత కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ సూసైడ్ అటెంప్ట్ తర్వాత కూడా అతడు నోటు ప్రస్తుతానికైతే కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంది. తోటి ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇతని మీద కేసు నమోదు కావడం, ఆ తర్వాత ట్రైనింగ్ అకాడమీ నుంచి కూడా సస్పెండ్ కావడంతో తీవ్ర మనస్తాపన గురై ఆయన అతిగా మద్యం సేవించి ప్రస్తుతానికి సూసైడ్ చేసుకున్నాడని భావించి కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసిన నేపథ్యంలో తాజాగా సూసైడ్ చేసుకున్న ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించిన సూసైడ్ నోట్ ప్రస్తుతం బహిర్గతం కావడం కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పవచ్చు. అందులో చాలా కీలక విషయాలను కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వెల్లడించినట్టుగా చెప్పుకోవాలి. తోటి బ్యాచ్మెంట్ తో ఏడాది నుంచి రిలేషన్ లో ఉన్నట్లుగా ఉదయ్ కృష్ణ తన సూసైడ్ నోట్ లో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. పెళ్లి తర్వాత కూడా రిలేషన్ లో ఉన్నామంటూ కూడా చెప్పాడు. ఆమె తన రూమ్ కి వచ్చి డోర్ ఓపెన్ చేయమని చెప్పినట్లుగా పేర్కొన్నాడు. దీంతో పాటు వారిద్దరికి సంబంధించిన రిలేషన్ సంబంధించి తన వద్ద వీడియోస్ కూడా ఉన్నాయి. ఆ విషయాలని ఆమె భర్తకు కూడా పలుమార్లు వివరించినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికైతే సూసైడ్ నోటు బయటికి రావడం కొంత సంచలనంగా మారినట్టుగా చెప్పవచ్చుంది. కేవలం ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీసు కేసు నమోదు చేయడం, ముందుగా నేషనల్ అకాడమీలో కూడా సదరు ఉదయ్ కృష్ణారెడ్డి తీరు మీద కూడా ఉన్నతాధికారులు తీసుకెళ్లడంతో వారు కూడా అక్కడ విచారణ చేసి కేవలం సస్పెండ్ వేట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతానికి అయితే తీవ్ర మనస్తాపన గురై అధిక మొత్తంలో మద్యం సేవించి కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఉదయ్ కృష్ణారెడ్డి. ప్రస్తుతానికి అయితే ఈ సూసైడ్ నోట్ వ్యవహారానికి సంబంధించి కూడా కలకలం రేపినట్టుగా తెలిసింది. ఈ సూసైడ్ నోట్ కు సంబంధించి సూసైడ్ నోట్ లో పేర్కొన్న అంశాలకు సంబంధించి కూడా తన ఫోన్ లో పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఉదయ్ కృష్ణ చెప్పు రావడం ప్రస్తుతానికి అయితే ఆసక్తిగా మారినట్టుగా చెప్పుకోవాలి. సునీల్. ఓకే కిరణ్.